అందరికీ నమస్కారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన PTM అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమం ఈరోజు KSR కళాశాల నందు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగినది. అందుకను ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసి ఇక్కడున్న పిల్లలతో అంతా అనుసంధానం చేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్కిల్డ్ పిల్లలకు అంటే మన ప్రైవేట్ స్కూల్స్లో చూస్తున్నాము, పేరెంట్స్ మీటింగ్ ప్రోగ్రెస్ కార్డ్స్ చూసుకుంటూ ఇలా చూపిస్తుంటారు, అక్కడ అనుసంధానం. కానీ దానికి ధీటుగా ప్రభుత్వ కళాశాలలో ఎయిడెడ్ పాఠశాలలో రాష్ట్రం అంతటా కూడా పేరెంట్స్తో అనుసంధానం చేస్తూ పిల్లల్ని నెక్స్ట్ టీచర్స్ అందరూ అంత ఒక స్టాఫ్ అందరూ కూడా ఒక చోట మమేకమై ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే పాత స్టూడెంట్స్ పాత లెక్చరర్స్ ఇంతకు ముందు ఉన్న వాళ్ళు SMC వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనేలాగా మన ముఖ్యమంత్రి వర్యులు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడే విషయం అంటే 1-to-1 అంటే టీచర్స్ పేరెంట్స్ కి 1-to-1 కూర్చొని మాట్లాడే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మనకు HPC నెక్స్ట్ అంటే బుక్లెట్స్ అంటే దాంట్లో ఏంటి అంటే వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళ స్కిల్స్ ఏమున్నాయి అందులో కూడా ప్రతి ఒక్కటి కూడా పొందపరుస్తున్నారు. అంటే కేవలం మార్కులే కాదు, సామాజిక స్పృహ వీళ్ళకి అంటే ఆటల్లో స్కిల్స్లో ఏ దాంట్లో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా అందులో పొందపరచడం ద్వారా మనకు అనుసంధానం అంటే పేరెంట్స్ వచ్చినప్పుడు మన టీచర్స్ మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అన్నప్పుడు ఇలా ఉంది అని చెప్పేసి మాట్లాడడానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్గా ఉంది. నిజంగా అంటే చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇందులో ఇంకొక విషయం ఏంటి అంటే జాదుగర్ స్కిల్స్. ఇందులో ఏంటి అంటే ఒక పెట్టని జాదుగర్ పెట్ట అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. దాంట్లో 3 ఏళ్ల నుంచి 8 ఏళ్ళు అంటే ప్రాథమిక పాఠశాల పిల్లలకు ఈజీగా అంటే వాళ్ళకు ఏ విషయంలో అంటే అందులో కథలు ఉంటాయి, మంచి మంచి కథలను చూపెడుతున్నారు. మరి ముఖ్యంగా పజిల్స్ ఉంటాయి, వాళ్ళ పిల్లల మేధస్సును కూడా అందులో ఎంతవరకు ఉంది అనేది కూడా తెలియజేయడానికి ఇదొక ఉదాహరణ. మరి ముఖ్యంగా ఇంకా కొన్ని విషయాలు మనం ఉంటే చిన్నప్పటి నుంచి అంటే బేసిక్స్ FLN అంటే ఈ పద్ధతిని ఎందుకు తీసుకొచ్చారంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పునాదులు గట్టిగా ఉండాలి చదువులో, భవిష్యత్తులో అంటే ముందుకు వెళ్లే లోపల చదవడం రాయడం న్యూమరసీ చిన్న చిన్న లెక్కల్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత పాఠశాలకు వెళ్లే లోపల ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్లేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. దీనివల్ల అంటే మన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని 2044 కంతా పేదరికం లేని రాష్ట్రంగా మరియు ఎవరికి కూడా విద్య లేని రాష్ట్రంగా లేకుండా ప్రతి ఒక్కరికి ఉన్నతమైన విద్యను నెక్స్ట్ ప్రతి ఒక్కటి కూడా అవలంబించాలనే ఉద్దేశంతో మంచి కారణంతో మన ఆంధ్ర రాష్ట్రం ఈ పథకాన్ని మనకు ప్రవేశపెట్టింది. దీనివల్ల మన భావి తరాలు అంటే పిల్లలు ఇక్కడ ఈరోజు గర్ల్స్ కాలేజ్ ఇక్కడ నియర్లీ 1400 మంది వరకు ఆడపిల్లలు ఉన్నారు. ఇందులో లాస్ట్ అంటే ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా లాస్ట్ ఇయర్ జరిగిన అకాడమిక్ ఇయర్ లో 10th క్లాస్ అమ్మాయికి 600కి 592 వచ్చింది అని చెప్తున్నారు. నిజంగా చాలా హర్షించాల్సిన విషయం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్ లో కూడా ఖచ్చితంగా ఇంతకంటే ఎక్కువ తెచ్చుకుంటామని ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చెప్తున్నారు. దీనివల్ల అంటే ఎక్కడ తీసిపోకుండా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ రోజు ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారి ఆమె యాక్చువల్ ఒక సంఘ సంస్కర్త మంచి, ఎందుకంటే ఎవరు వచ్చినా తన ఇల్లు తడుపు తట్టి ఆకలి అని వచ్చిన వాళ్ళకి అంటే కుల మత భేదాలు ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన భోజనం కడుపు నిండా పెట్టి పంపిస్తున్నారు. అలాంటి ఆమెను స్మరించుకుంటూ ఆమె పేరుని ఈ పథకానికి పెట్టడం నిజంగా అంటే చాలా హర్షిస్తున్నాము. ఈ ప్రభుత్వం ఇలానే ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తూ మరీ ముఖ్యంగా మన IT శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు అయితేనేంటి పిల్లలకు అంటే ఇప్పుడున్న పిల్లలు బాగా చదువుకోవాలి, ప్రతి ఒక్క విషయాల్లో కూడా ధైర్యంగా ముందుకు రావాలి. ముఖ్యంగా ఆడపిల్లలు అన్ని రంగాల్లో గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ స్కూల్లో తెలియజేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ మధ్య చాలా ఫేస్ చేస్తున్నారు. దీన్ని అన్నిటినీ కూడా చిన్నప్పటి నుంచే నిర్మూలించాలనే ఉద్దేశంతో ఆయన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ స్కిల్ డెవలప్మెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా అవలంబిస్తున్నారు. చాలా హర్షించాల్సిన విషయం. ఖచ్చితంగా పిల్లలు అంటే ఈ రోజు పిల్లలే రేపటి పౌరులు కాబట్టి మంచిగా రేపు పొద్దున మంచి పొజిషన్లో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన ఐటీ శాఖ మంత్రి వర్యులు ఇంతటి మంచి బృహత్ కార్యాన్ని శ్రీకారం చుట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థాంక్యూ.